బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటెల యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియో ఉగాది స్పెషల్ చేసుకునే బొబ్బట్లు. కొంతమందికి ప్రాసెస్ ఐడియా ఉండదు క్లారిటీగా, సో చూపిస్తాను నేను. ఒక గిన్నె శనగపప్పు తీసేసుకొని ఇలా వేడి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. సో పప్పు నానంత లోపు నేనైతే పిండి కలిపేసుకుంటున్నాను. 2 కప్పుల మైదా పిండి తీసేసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని గోరువెచ్చని వాటర్ వేసుకొని ఇలా పిండి ముద్దలుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని మీద కూడా కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని నానబెట్టుకుంటే అది కూడా ఒక గంట సేపు నానితే బాగుంటుంది అనమాట పిండి. నేను అరగంట నానబెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ అయితే పెట్టేసి పప్పును ఉడికించుకున్నాను. 3 విజిల్స్ తర్వాత చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట పప్పు. నాకు మిక్సీ చేయాల్సిన పని లేకుండే, పచ్చగా ఉంటే మాత్రం మిక్సీ చేసుకోవచ్చు. సో నాకు అవసరం లేకుండా పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేనైతే గరిటెతోనే మ్యాష్ చేసుకున్నాను. మెత్త పక్కన పెట్టేసుకున్న తర్వాత సో బెల్లం అయితే ఇలా తురిమి తీసుకోవాలి. నేను పప్పునైతే ఏ కప్తో తీసుకున్నాను, బెల్లం కూడా అదే కప్ వరకు తీసుకున్నాను అంట ఈక్వల్ గా. కడాయిలో యాడ్ చేసుకుని తురిమిన దాన్ని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి మొత్తం అంతా కరిగించుకోవాలి బెల్లం. సో బెల్లం అంతా కరిగి ఇలా లైట్ గా తీగపాగం వచ్చినప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే అందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం వేసుకొని చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేది ఒకవేళ ఎక్స్ట్రా చేసుకున్నా మనం నెక్స్ట్ డేకి కూడా పాడవకుండా ఉంటాయి అనమాట. నార్మల్ గా చేసుకుంటే మాత్రం నెక్స్ట్ డే కల్లా పాడైపోయి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా పాకం చేసుకుంటే మాత్రం బాగుంటాయి అనమాట. 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని, ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కడ ఉండదు కాబట్టి పాడవకుండా ఉంటాయి అనమాట. సో ఇలా దగ్గర పడిపోతుంది ఒక 2-3 మినిట్స్ తర్వాత. చల్లబడిపోయిన తర్వాత ఇలా ఉండల్లా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యేపు 1 అవర్ పట్టింది. సో 1 అవర్ లోపల ఈ పిండి అంతా మంచిగా బాగా నానిందనమాట. సో ఒకసారి తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. సాఫ్ట్ గా ఉంటుంది మైదా పిండితో చేస్తే. గోధుమ పిండితో చేస్తే ఏంటి అంటే కొంచెం గట్టిగా అవుతాయి అనమాట. ఒక చిన్న ముద్దలా తీసేసుకొని మనం చేసి పెట్టుకుని ఈ పప్పు ముద్దనైతే అందులో పెట్టేసుకొని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి. లేదు అంటే మీకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే మనం రోటీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేత్తో చేస్తే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్ గా ఇలా వస్తుంది. లేదు అంటే బయటికి అంతా పూర్ణం వచ్చేసి మొత్తం పాడైపోతుంది అనమాట. సో తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ గానీ నెయ్యి గానీ అప్లై చేసుకొని 2 పక్కల బాగా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. లైట్ గా అక్కడక్కడ పొంగుతున్నాయి. సో చూసారు కదా, మన పిండి సాఫ్ట్ గా ఉంటే ఇలా పొంగుతాయి అనమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకొని చేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట, లేదా తొందరగా మాడిపోవడం అలా జరుగుతుంది. సో సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. సో మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అన్ని 2 పక్కల బాగా కాల్చుకొని సో మొత్తం అంతా ఇలా ఫినిష్ చేసేసుకున్నాను నేనైతే. సో నాకైతే ఇలా మొత్తం అంతా ఫినిష్ అయిపోయాయి. ఒక 1 అవర్ పట్టింది చేయడానికి. సో ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకొని ఇంకా తినేయడమే. కొంచెం పైన గీ అప్లై చేసుకొని తినొచ్చు తినే వాళ్ళకి. నేనైతే గీ అవాయిడ్ చేస్తాను. సో మేము గీ అసలు తినలేమన్నమాట. సో నేనైతే ఆయిల్ వేసే కాల్చుకున్నాను. సో లేదు అంటే ఏదైనా కర్రీలో కూడా పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, పూజ గంటెల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.